విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేయించినటువంటి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులను మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్ఓ వినయ్ మహేశ్వర్లను వెంటనే అరెస్టు చేయాలని, ఎంబీయూ యూనివర్సిటీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని చిత్తూరు పట్టణంలో గాంధీ విగ్రహం ముందు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్థానిక చిత్తూరు పట్టణంలోని పీసీఆర్ సర్కిల్ గాంధీ విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిన్నటి రోజున రంగంపేటలో ఉన్నటువంటి ఎంబీయూ మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ అరికట్టాలని తిరుపతి కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసి వారిని చిత్రహింసలు పెట్టినటువంటి మోహన్ బాబు, మంచి విష్ణులను వెంటనే అరెస్టు చేయాలని, ఎంబీయూ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డి ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్నటి రోజున తిరుపతి రంగంపేటలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో ఏదైతే ఫీజుల దోపిడీ జరుగుతుందో ఆ ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఏదైతే ఎస్ఎఫ్ఐ నాయకులు రిటర్న్ అవుతా ఉన్నారో అప్పుడు మోహన్ బాబు గారి అనుచరులు, అదే విధంగా ఆ కాలేజీలో ఉన్నటువంటి బౌన్సర్లు ఎస్ఎఫ్ఐ నాయకుల్ని ఇద్దరిని కిడ్నాప్ చేపించి, అదే విధంగా కిడ్నాప్ చేసిన అనంతరం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకుంటా ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఎంసెట్ ద్వారానో, ఈసెట్ ద్వారానో వాళ్ళకు వచ్చినటువంటి బీటెక్ సీటు ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు కాకుండా వాళ్ళ దగ్గర నుంచి అదనంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులు వాళ్ళ యొక్క బాధను మాకు చెప్పుకుంటే, విద్యార్థి సంఘ నాయకులుగా మీరు చేస్తున్నటువంటి తప్పు అని చెప్పినందుకు ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి యాజమాన్యం ఈ రోజు విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేయించి వాళ్ళని బెదిరించేటటువంటి చర్యలు తీసుకున్నారు. మీరు ఏదైతే ఈ రోజు విద్యార్థి నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళని కిడ్నాప్ చేయించారు, అదే విధంగా ఏదైతే మీ యూనివర్సిటీలో, మీ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళని మీరు ఏ విధంగా ఇంకా వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారో ఈ రోజు మాకు అర్థమవుతుంది. మేము ఈ రోజు ఏఎస్ఎఫ్ గా, ఎస్ఎఫ్ఐ గా, ఎన్ఎస్యుఐ ఏదైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో విద్యార్థి సంఘాలు వామపక్షంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నది ఒకటే, ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత పేలవగా ప్రవర్తిస్తుందో కూడా ఈ రోజు మనందరికీ తెలుస్తా ఉంది. ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మోహన్ బాబు యూనివర్సిటీకి చుట్టాలా, మోహన్ బాబుకి చుట్టాలా అని చెప్పి కూడా మేము ఏఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఇంతటి వరకు నిన్న జరిగినటువంటి కిడ్నాప్ మోహన్ బాబు గారే చేయించారు, మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి బౌన్సర్లే చేశారని చెప్పి నిరూపించినప్పటికీ కూడా ఇప్పటి వరకు మంచు విష్ణుని కానీ, మోహన్ బాబుని కానీ, అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓని కానీ ఇంతటి వరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి కూడా మేము ఈ రోజు పోలీసు యంత్రాంగాన్ని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ఏదైతే విద్యార్థులకు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజుల దోపిడీ ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు, వెంటనే మోహన్ బాబు యూనివర్సిటీ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి మోహన్ బాబు యూనివర్సిటీ యొక్క గుర్తింపును రద్దు చేయాలి. అదే విధంగా వెంటనే మోహన్ బాబు, విష్ణుని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తక్షణమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా మసూద్ ఎస్ఎఫ్ఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి. నేను ఈ రోజు ఏమనగా చెప్తున్నామంటే ఈ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ తరపున మోహన్ బాబు యూనివర్సిటీని వ్యతిరేకించిన మా ఎస్ఎఫ్ఐ నాయకుని ఇద్దరిని కిడ్నాప్ చేసినందుకు అరెస్ట్ చేశారు, కిడ్నాప్ చేసినారు. వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలనేసి మా ఎస్ఎఫ్ఐ తరఫున తెలియజేస్తున్నాం. ఈ రోజు తెల్లవారి బాలాజీ అనే విద్యార్థులు ఎంబీఓ కాలేజ్ లో సూసైడ్ చేసుకున్నాడు. ఎందువల్ల సూసైడ్ చేసుకున్నాడని కాలేజ్ వాళ్ళు ఇప్పటికిప్పుడే మాకు రెస్పాన్స్ ఇవ్వాలని తెలియజేస్తున్నాం. ఎందువలన వాళ్ళకి అరెస్ట్ చేయాలనేసి అరెస్ట్ చేయలేదని మాకు తెలియజేయాలనిగా కోరుతున్నాం. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా విద్యా సంస్థలు విద్యార్థి నాయకుల మీద కిడ్నాప్ చేయడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారి ఉమ్మడి జిల్లాలో మన ఎంబీయూ మోహన్ బాబు యూనివర్సిటీలో మొత్తం యాజమాన్యం వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. ఈ ఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారా లేకపోతే రౌడీలుగా వ్యవహరిస్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు విద్యా సంస్థల్లో బౌన్సర్లు ఎందుకని చెప్పి మేము సిపిఎం గా ప్రశ్నిస్తున్నాం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు తెరవలేదు. అది నిన్న జరిగిన సంఘటన ఈ రోజు మొత్తం పోలీసులు వాళ్ళు స్పందించారు. పోలీసులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయినా ఆ కేసులు మాత్రం పెట్టారు కానీ వాళ్ళు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరం. అందువల్ల ఎస్ఎఫ్ఐ నాయకుల్ని వాళ్ళ సమస్యల మీద ప్రశ్నిస్తే ఈ విధంగా కిడ్నాపులు చేస్తారని చెప్పి రేపు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిపిఎంకి తెలియజేస్తున్నాం.